హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఓపెన్ సైన్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనము ఈ ఫిజిక్స్ సంబంధించిన టాపిక్స్ అవ్వచ్చు, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన టాపిక్స్ అవ్వచ్చు, తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన క్లాసెస్ రెగ్యులర్గా మనము ఆల్రెడీగా పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఫిజిక్స్ అంటే జనరల్గా మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది, సిఎస్ఆర్ నెట్ అవ్వచ్చు, గేట్ అవ్వచ్చు, జస్ట్ అవ్వచ్చు, మిగతా ఐఐటి ఎగ్జామ్ అవ్వచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఆ బేసిక్స్ మనం రెగ్యులర్గా ఎక్కడైతే తీసుకున్నామంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్లస్ డిగ్రీ ఫిజిక్స్ ప్లస్ దాంతోపాటు పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఫిజిక్స్ సిలబస్, ఈ మూడు బేస్ చేసుకుని మనం ఫిజిక్స్ కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఇది ఎందుకు యూస్ అవుతుందంటే సెట్ కి నెట్ కి యూజీసీ నెట్ రాసే వాళ్ళు అవ్వచ్చు, ఏపీ సెట్ కానీ మిగతా స్టేట్ ఎగ్జామ్ సంబంధించిన సెట్ ఎగ్జామ్ లో పేపర్ 1 అనేది కామన్ కాబట్టి టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన క్లాసెస్ కూడా రెగ్యులర్ గా మనం తీసుకుంటాం. ఓకేనా? మన ఛానల్లో మెయిన్ గా దట్ ఈస్ ఓపెన్ సైన్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్ మెయిన్ గా ఫిజిక్స్ పేపర్ 1 దట్ ఈస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దాంతోపాటు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన క్లాసెస్ కూడా మనం రెగ్యులర్గా తీసుకున్నాం. ఓకేనా? మ్యాక్సిమం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఒక చాప్టర్ వైజ్ కానీ టాపిక్ వైజ్ కానీ సపరేట్గా విత్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనము సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా ఎలా సపోర్ట్ చేశారో మన ఛానల్కి తర్వాత వచ్చే కాలంలో కూడా కానీ ఇలానే సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.